పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 21న పివి నరసింహారావు గారు సీఎం అయ్యారు. వీరి కాలంలో పివి నరసింహారావు గారి కాలంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. పివి నరసింహారావు గారు సీఎం జమానాల హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 1972 ఫిబ్రవరి 14న తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఆ తీర్పు ఏంటంటే ఇకపైన తెలంగాణ ప్రాంతీయులకి తెలంగాణ లోకల్ ఉద్యోగాలు ఇచ్చే స్థితి లేదు, ఎందుకంటే ముల్కీలు చెల్లవు, ముల్కీ నిబంధనలు చెల్లవు. దీంతో ముల్కీ మూమెంట్ మొదలైంది. అంటే ఒక రకంగా తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. దీంతో సీఎంగా ఉన్న పివి నరసింహారావు గారు ఇదే ఇష్యూని తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గమనించండి, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న ముల్కీలు చెల్లుతాయి అని తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ముల్కీలు చెల్లుతాయని తీర్పిచ్చింది. వెంటనే 1972 డిసెంబర్లో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ముల్కీలు చెల్లుతాయంటే మేము రాష్ట్రంలో ఉండి మేము ఎందుకు ఉద్యోగాలు పొందలేము, రాష్ట్రంలో ప్రాంతాలన్నీ ఒకటే కదా అన్న ఫీలింగ్లో ఆంధ్రులు, ముఖ్యంగా వసంత నాగేశ్వరరావు, అప్పుడున్నటువంటి బివి సుబ్బారెడ్డి ఇలాంటి నాయకులందరూ జై ఆంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1972 డిసెంబర్లా ముల్కీలు చెల్లుతాయి అని సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఇక్కడ ఒక మెలిక చెప్తారు, ఒక సూత్రం చెప్తారు. అయితే ఈ రెండు తీర్పుల తేదీలు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు తీర్పుల తేదీలు చాలా ఇంపార్టెంట్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్.